హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియోస్ రాక. ఇక నుంచి డే బై డే వీడియోస్ వస్తాయి, అందరూ గమనించగలరు. నేను నమ్మను. అలాగే అందరూ క్షమించగలరు వీడియోస్ చేయనందుకు. ఈ రోజు ఈ వీడియోలో మన వాడుక భాషలో చెప్పాలంటే చేతిలో చొక్కా వేసుకున్నప్పుడు మణికట్టు దగ్గర 2 గుండెలు ఎందుకు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం వేసుకునే ఫార్మల్ షర్ట్ మణికట్టు దగ్గర 2 గుండెలు ఉంటాయి. 2 గుండెలు ఎందుకు పెట్టారు? ఒకటే గుండె పెట్టి ఉంటే అయిపోయేది కదా అని మనం అనుకుంటాం. కానీ ఈ రోజు ఈ రహస్యాన్ని తెలుసుకుందాం. మొదటగా అందరి చేతుల మణికట్టు పరిమాణం ఒకేలా ఉండదు. ఒకరిది పెద్దగా, మరొకరిది చిన్నగా ఉంటుంది. ఏంట్రా అది? అందుకే తయారీదారులు 2 గుండెలను లేదా 2 బటన్లను ఇస్తారు. ఫస్ట్ గుండె పెట్టుకుంటే కొంచెం టైట్ గా, రెండో గుండె పెట్టుకుంటే లూజ్ గా ఉంటుంది. ఇది ఒక కస్టమైజేషన్ ఆప్షన్ లాంటిది. ఎవరికి ఏ గుండె నచ్చితే దాన్ని వాడుకుంటారు. రెండో కారణం, ఉదాహరణకు మీరు వాచ్ పెట్టుకున్నారనుకోండి, వాచ్ పెట్టుకున్నప్పుడు సౌకర్యంగా ఉండాలి కాబట్టి రెండో గుండెలో ఏ గుండె పెట్టుకుంటే లూజ్ గా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. అదే ఒకటే గుండె ఉంటే వాచ్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది, అలాగే గాలి ఆడదు, కూలింగ్ ఉండదు కాబట్టి 2 గుండీలను ఇస్తారు. ఇంకో కారణం హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అనుకోండి. ఇంతకు ముందు సెట్లు టైలర్ మేడ్ గా వచ్చేవి, అనుకున్నట్టు కుట్టించుకునేవారు. కానీ తర్వాత రెడీమేడ్ షర్ట్లు వచ్చాయి. అందరికి ఒకే గుండె ఉంటే సరిపోదు కాబట్టి మ్యానుఫ్యాక్చర్లు 2 గుండెలను పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి అదొక ఫ్యాషన్ గా మారిపోయింది. అలాగే 2 గుండెలలో ఒకటి డ్యామేజ్ అయినా రెండో గుండె యూజ్ అవుతుంది. ఇదొక కారణం కూడా ఉంది. రాను గుండెలకు బదులు కొన్ని షర్ట్లకు స్టైల్ కోసం కఫ్లింగ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో 2 గుండెలు ఎందుకు ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మీ ఫ్రెండ్స్ కి గొప్పగా చెప్పండి, ఇవి స్టైల్ కోసం కాదు అని. మీ సందేహాలు, సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.